హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లాస్ట్ టైం తొలి ఏకాదశి ఫెస్టివల్కి మేము ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ ప్రిపేర్ చేసింది. గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 kg బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మేము పెద్ద స్పూన్స్తో వేస్తున్నాను, మీరు చూసి టేబుల్ స్పూన్తో వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ జీరా, ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలి. ఇందులో కొన్ని ధనియాలు వేసుకోవాలి. ఇది మేము వేసేది ఒక 50 grams ఉంటుంది. 2 kg బియ్యపిండికి 50 grams వేస్తున్నాము. ఇప్పుడు ఒక 1/2 కిలో మంచిగా కడిగి పెట్టుకున్న నువ్వులు వేస్తున్నాము. నువ్వులు వేస్తే అప్పాలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. పావు కిలో పల్లీలు వేసుకుంటున్నాము. ఈ పొట్టు తీసేసిన పల్లీలు దంచితే పొట్టుపోతుంది, అప్పుడు 1/2 కిలో పల్లీలు వేసుకోండి. ఇవి కారం ఉప్పు కొంచెం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కిలో బొబ్బరి పప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం 2 hours బ్యాక్ నానబెట్టాలి. కొంచెం నానిన తర్వాత ఇది కూడా వేసుకొని కలుపుకుందాము. కరివేపాకు ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అప్పాలకి. మా సైడ్ మేము అప్పాలని అంటాం. మీ సైడ్ గారెలను ఏమంటారు కమెంట్స్ బాక్స్లో చెప్పండి. మీన్వైల్ ఇంకా మన ఛానల్ సత్తు స్పైస్ అండ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, వెల్లుల్లి, జింజర్ ఇవి 3 పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ వేసుకుంటున్నాము. ఒక 2 ఆనియన్స్, 2 వెల్లుల్లి, కొంచెం జింజర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి కలుపుకుందాము. మనం చపాతీ పిండి కలుపుకున్నంత కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుంటే మనకి గారెలు చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండి మెత్తగా అయినా అతుక్కుపోతుంది, గట్టిగా అయినా ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి. చపాతీ పిండిలాగైతే మంచిగా ఉంటుంది. వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది ఇలా చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి ముద్దలు అనేవి ఈజీగా వస్తాయి. ముద్దలు అంటే చిన్న బాల్స్. ఆ పిండిని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఆ తర్వాత గారెలు ఒత్తుకోవడం అంతే. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే చేత్తో చేసుకుంటే తొందరగా అయిపోతాయి. కాకపోతే ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, సో ఇది గారెలు చేసే మెషిన్తో చేస్తున్నాము. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, అదే మెషిన్. మేము అప్పాలని అంటాము వీటిని. ఇలా ఈ సైజులో బాల్స్ లాగా చేసుకొని వాటిని ఆ మెషిన్లో ఫస్ట్ ఒక చిన్న పాలిథిన్ కవర్ వేసి దాని మీద కొంచెం ఆయిల్ రాస్తే అతుక్కోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముద్ద పెట్టి ప్రెస్ చేస్తే రౌండ్ షేప్లో వస్తుంది అన్నమాట. ఇదే తెలంగాణ స్టైల్లో గారె అంటే. ఇలా చూపిస్తున్న విధంగా వీటిని కొంచెం గ్యాప్తోని ఒక క్లాత్ మీద పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత కొంచెం ఆరిపోతాయి అన్నమాట. అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఇలా కొన్ని అయిన తర్వాత ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో. అన్నీ కలిసేటట్టు వేస్తే అతుక్కుపోతాయి అన్నమాట. సో ఒక్కొక్కటి వేయాలి ఆయిల్లో. ఈ ప్రాసెస్ అంతా టైం టేకింగే. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే టైం పడుతుంది. మాకైతే ఒక 4 hours పట్టింది. కాకపోతే ఇవి స్నాక్స్ లాగా ఒక 15 days వరకు తిన్నాము మేము. ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వీటిని చిన్న సైజెస్లో చేసుకుంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, టేస్టీ అయిన గారెలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.